రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని వనమాడి సుస్మిత ఉమాశంకర్ ఆధ్వర్యంలో కాకినాడలో మహర్షి సాంబమూర్తి వికలాంగుల బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆశ్రమ పాఠశాల అధ్యక్షులు ఎండి జవహర్ అలీ సమక్షంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన కేకును వనమాడి సుస్మిత కట్ చేసి విద్యార్థులకు అందజేశారు. సందర్భంగా తొలుత మహర్షి పులుసు సాంబమూర్తి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సానా సతీష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు శీతల పానీయాలు, స్నాక్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుస్మిత ఉమాశంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు తాము నడిచే మార్గంలో మరో నలుగురిని నడిపిస్తూ వారిని నాయకులుగా తీర్చిదిద్దే వారే నిజమైన నాయకులని అన్నారు. అలాంటి గొప్ప నాయకుల్లో సానా సతీష్ బాబు ఒకరని పేర్కొన్నారు. సాధారణ విద్యుత్ శాఖ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సానా సతీష్ బాబు స్వయం కృషితో పారిశ్రామికవేత్తగా ఎదిగి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. తన పేరుతో ఫౌండేషన్ స్థాపించి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ సేవలో ముందు ఉండడం అభినందనీయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో పాటు టీడీపీ నాయకులు చవ్వాకల రాంబాబు, గుర్రాల శ్రీను, అంగడి సత్యబాబు, యడ్లపల్లి కొండలరావు, గుంతన ముక్తేశ్వరరావు, దవులూరు వెంకటరమణ తదితరులు కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఆయన నడిచే మార్గంలో ఇంకో నలుగురిని నడిపిస్తూ ముందుకి వాళ్ళని కూడా నాయకులుగా తయారు చేసేవారే అసలైన నాయకులు. అటువంటి నాయకులే మన సానా సతీష్ గారు. ఒక సాధారణ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టి అలాగే ఒక పారిశ్రామికవేత్తగా స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు రాజ్యసభలో మెంబర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గొంతుకుగా నిలుస్తున్న మన సానా సతీష్ గారు ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సానా సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాయకం. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆయన గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మందికి ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సమాజ సేవ కానివ్వండి, ఇంకా ప్రజల సమస్యలను పరిష్కరించే విధానం కానివ్వండి, ఆయన చాలా ఉత్తమమైన నాయకుడు. ఈయన పుట్టినరోజును మనం అందరం కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా సమాజ సేవలో నిమగ్నం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ ప్రాంతమే కాకుండా భారతదేశంలోనే జాతీయ స్థాయిలో కాకినాడకు ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి పెడుతున్నటువంటి సానా సతీష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున మా మహర్షి సాంబమూర్తి స్కూల్లో వారి జన్మదినం జరుపుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు, మేము అందరం కూడా సానా సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, వారు చురుకుగా రాజకీయంలో, సమాజ సేవలో చక్కటి స్థానం సంపాదించాలని, దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. మా కాకినాడ పార్లమెంటరీ తరఫున సానా సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకి మరియు చాలా మందికి అన్నదానం ఏర్పాటు చేశారు చాలా చోట్ల. ఇది మా కాకినాడ తరఫున కూడా చాలా చోట్ల చేసాము. దీనికోసం మేము చాలా గర్విస్తున్నాం అండి. థ్యాంక్ యూ.